వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టూడియో. మరింత ఎన్నికల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మరి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు వెలువైన ఫలితాలు చూసినట్టయితే టీడీపీ 4 సీట్లు అయితే గెలుపొందింది. వైసీపీ చూసినట్టయితే లీడ్లో 15 కన్నా తక్కువగా కొనసాగుతుంది. 2019 ఎన్నికలు వచ్చిన రిజల్ట్కి ఇప్పటికీ చూసినట్టయితే కంప్లీట్ చాలా డిఫరెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహం కూడా ఇక్కడ పనిచేసింది. కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ రావడంతోనే వీళ్ళకి విజయం దక్కుతుందని కూడా క్లియర్గా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా 2019 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే 151 స్థానాలతో లీడింగ్లో ఉండి మరి అత్యధిక మెజార్టీతో గెలిచిన వైసీపీ ఇప్పుడు కేవలం 17 స్థానాలు లీడ్లో ఉంది. మరి ముఖ్యంగా చెప్తే అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి ఇది వరకు అనకాపల్లి జిల్లాలో బీజేపీ అనే మాట వినిపించలేదు, వాళ్ళకి ఆ గుర్తు కూడా తెలీదు. కానీ మొదటగా అనకాపల్లి జిల్లాలో అటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, టీడీపీ కానీ 3 పార్టీల నుంచి కూడా కూటమి నుంచి అందరూ పోటీ చేశారు. వాళ్ళందరూ గుర్తుంచుకొని ప్రజలు వాళ్ళని గెలిపించడం అసలు అది చెప్పుకోదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈ విధంగా వైసీపీ వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటంటారు కిట్టు? ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మీరు చెప్పినట్టు 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో అనకాపల్లి కానివ్వచ్చు, లేదంటే ఎలమంచిలి కానివ్వచ్చు, పెందుర్తి 3 నియోజకవర్గాల నుంచి జనసేన అయితే అక్కడ బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. అనకాపల్లిని చూసినట్టయితే సీనియర్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ బరిలో ఉంటే, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలో ఉన్నారు. ఇక జనసేన పార్టీకి అంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి అన్ని తానే ఆహ్వానించిన జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన సుందర్పు విజయ్ కుమార్ కూడా ఎలమంచి నుంచి పోటీ చేశారు. ఆయన భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గం వచ్చేసరికి గతంలో ఇప్పటి వరకు ఆయనకి ఓటం అనేదే లేదన్నారు. ఎందుకంటే గత 42 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉంది. 25 సంవత్సరాలకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మరి అటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గతంలో 2019లో 23,000 ఓట్ల మెజార్టీతో ఉమాశంకర్ గెలిచారు. ఈయన ఓడిపోయారు. కానీ ఇప్పుడు దాన్ని తిరగరాశారు. మళ్ళీ ఈయన లీడింగ్ లో ఉన్నారు అయ్యన్న పాత్రుడు కూడా. ఆ వయసులో కూడా అయ్యన్న పాత్రుడిపై అనేక కేసులు కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అంటే చెప్పుకోదాని కేసులు కూడా ఆ వయసులో కూడా ఆయనపై రేప్ కేసు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఆయన అన్నిటికీ కూడా తట్టుకొని ఆయన అయ్యన్న పాత్రుడు నిలబడ్డారు. ఇప్పుడు భారీ మెజార్టీతో అయితే ఆయన గెలుస్తున్న పరిస్థితి కూడా నర్సీపట్నం అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ఎవరెవరు ఏ పార్టీల నుంచి పోటీ చేస్తారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. మొదటగా పెందుర్తి నుంచి వైసీపీ అన్నంరెడ్డి అదీప్ రాజ్, అలాగే జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. మరి గతంలో మంచి మెజార్టీతో గెలిచినటువంటి అదీప్ రాజ్ ఇప్పుడు పంచకర్ల రమేష్ లీడింగ్ లో ఉన్నారు. ఎందుకంటారు? కారణాలు ఏమైనా? 2019లో అదీప్ రాజ్ మొట్టమొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన ఘనత కూడా అదీప్ రాజ్కి దక్కుతుంది. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో భారీ అవినీతి మరక కూడా అదీప్ రాజ్పై ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నేతకి కాదని జనసేన అభ్యర్థిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా సీట్ ఇచ్చారు. మొదట్లో విభేదాలు కూడా బగ్గుమని అయితే పంచకర్లకి కాదని సీట్ ఇవ్వడంతో ఒక ఇంత అసహనానికి గురయ్యారు బండారు. కాకపోతే బండారుని తీసుకెళ్లి మాడిగల సీట్ ఇవ్వడంతో కూటమి మొత్తం కూడా వర్క్ చేయడంతో ఇప్పుడు ఇక్కడ వైసీపీకి కాదని జనసేన నుంచి బరిలో నిలిచిన పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీ నుంచి జనసేనకు వెళ్ళారు. ఆయన అయితే ప్రజలు కూడా ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం సర్వేలో ముందుగా చూసుకున్నట్లయితే అదీప్ రాజ్ ఇది వరకు ఒక ఛాన్స్ ఇచ్చాం కానీ ఇకపై ఛాన్స్ ఇచ్చేది లేదు, ఖచ్చితంగా మేము పంచకర్ల రమేష్ బాబుని గెలిపించుకుంటాం అని ఏ మాటలైతే చెప్పారో అదే కూడా వాళ్ళు నిరూపించారు. మరి ముఖ్యంగా మనం చోడవరం చూసుకుందాం. వైసీపీ వచ్చేసి కర్ణం ధర్మశ్రీ, అలాగే టీడీపీ కేఎస్ఎన్ఎస్ రాజు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే కేఎస్ఎన్ఎస్ రాజుకే విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధర్మశ్రీకి సంబంధించి నియోజకవర్గంలో రోడ్ల విషయంలో అయితే ధర్మశ్రీకి చాలా వరకు వెనకబడ్డాడని చెప్పవచ్చు. ఎందుకంటే నియోజకవర్గ ప్రధాన కారణమైన చోడవరంలోనే వర్షం పడితే కాదు చాలు చెరువులు తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు సొంత నిధులతో రోడ్లు వేస్తున్నట్టు అడావడి చేసినప్పటికీ కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి అక్కడ కనిపించలేదు. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులోనే పార్టీలోనే విభేదాలు రావడం, సొంత క్యాడర్ని కూడా ఆయన సరిగ్గా పట్టించుకోకపోవడం కూడా మైనస్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ తరఫున కేఎన్ఎస్ రాజు గెలిచే అవకాశం ఉంది. ఒక విధంగా జనసేన ఓటింగ్ కూడా రాజుకి చాలా ఫేవర్గా పడింది. మరి అనకాపల్లి చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి మలసాల భరత్, అలాగే జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు పోటీ చేశారు. మరి దీనికి సంబంధించి మాజీ మంత్రి, మరి సీనియర్ నాయకులు, ప్రజలందరూ మన్ననలు పొందిన వ్యక్తి, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు?
కొనతాల రామకృష్ణ రాజకీయ ప్రస్థానం చూసినట్టయితే కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే, అత్యంత తక్కువ ఓట్లు 9 ఓట్ల మెజార్టీతోనే ఆయన ఎంపీ గెలుపొందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన తరపున ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనకాపల్లి నుంచి బరిలో ఉన్నారు. ఒకసారి మన రిజల్ట్స్ చూసినట్టయితే చాలా అక్కడ వార్ వన్ సైడ్ కనిపిస్తూ ఉంది. చాలా ఎక్కువ మెజార్టీ కూడా ఆయనకు వస్తుంది. ఇప్పటికే మలసాల భరత్ కుమార్ కూడా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన, కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మలసాల భరత్ విషయానికి వస్తే ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. సో వెన్ కంపేర్ విత్ ఎవరైతే అక్కడ కొనతాల రామకృష్ణతో చూసినట్టయితే ఇటు కాపు ఓట్ బ్యాంక్ కానివచ్చు, గవర ఓట్ బ్యాంక్ కానివచ్చు, రెండు ప్రధాన భూమిక పోషిస్తే ఈ కాపు ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ కావడంతో ఇప్పుడు కొనతాల రామకృష్ణ భారీ సంఖ్యలు అంటే అత్యధిక మెజార్టీతో అనకాపల్లి నుంచి గెలబోతా ఉంది. మనం చూసుకున్నట్లయితే కిటు ఇక్కడ మొత్తం జనసేన పార్టీ తరపు నుంచి 21 మంది పోటీ చేయగా 21 స్థానాల్లో కూడా వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. మరి ఇప్పుడు మనం మాడుగులు చూద్దాం. వైసీపీ నుంచి బూడి అనురాధ గారు, అలాగే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ గారు, వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మాడుగులో చూసినట్టయితే టీడీపీలో మొదటి నుంచి కూడా 3 ముక్కలాటగా ఉండేది. అక్కడ నియోజకవర్గం పివిజి కుమార్ కానివచ్చు, మాజీ ఎమ్మెల్యే గౌరెడ్డి రామారెడ్డి కానివచ్చు, లేదంటే మొదటిగా టికెట్ ఇచ్చారు ఒక వ్యక్తికి, పైల ప్రసాదరావు. వీళ్ళిద్దరిని కాదని పైల ప్రసాదరావు టికెట్ ఇవ్వడంతో అక్కడ విభేదాలు కూడా బగ్గుమన్న. అయితే పెందుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు సత్యనారాయణమూర్తిని కూడా టీడీపీ తరపున మరలా అంటే పైలాకి టికెట్ ఇచ్చారు. పైలని కాదని ఆ టికెట్ అయితే బండారు సత్యనారాయణమూర్తి మార్చారు. అదే సమయంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న బూడి ముత్యాలని తీసుకెళ్లి అనకాపల్లి ఎంపీగా కూడా బరిలో నిలిచారు. ఆయన తనయ్య ఆయన కోటపాటు జడ్పీటీసీ ఈళ్ళ అనురాధకి కూడా అక్కడ ఎమ్మెల్యేగా అయితే వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరికీ మధ్య హోరావరిగా అయితే ఫైట్ జరుగుతూ ఉంది. కాకపోతే లీడ్ చూసినట్టయితే మాత్రం బండారు సత్యనారాయణమూర్తి సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి నియోజకవర్గం కాకపోయినా కూడా ఖచ్చితంగా ఈ టీడీపీ కానివచ్చు, జనసేన కానివచ్చు, ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది. సో అక్కడ మాడుగులా చూసినట్టయితే పక్కాగా టీడీపీ గెలిచే అవకాశం. మరి పాయకరావుపేట చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి స్థానికులు కానీ కంబాల జోగులు, అలాగే టీడీపీ నుంచి మంగళపూడి అనిత పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి టగ్గఫర్ జరగనుంది? ఎప్పుడైతే మీకు గొల్ల బాబురావు కాదని కంబాల జోగులు ప్రస్తుతం రాజం వైసీపీ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని ఎక్కడో 3 జిల్లాలు దాటి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం వల్ల ఆ రోజు మంగళపూడి అనిత విజయం అయితే తథ్యమన్నారు. ఎందుకంటే వైసీపీ వల్ల అక్కడ వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గొల్ల బాబురావు కాకపోతే మేము ఎవరం లేదా, గ్రేడ్ 2 కానీ లేదంటే మండల స్థాయి నాయకులు ఉన్నాము, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, అంతేగాని ఎక్కడో ఈ జిల్లా కాని వ్యక్తిని తీసుకొచ్చి ఎట్లా ఇస్తారని ఫైట్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ తరఫున బోడిపాటి శివదత్తు కానివచ్చు, వీళ్ళందరి సపోర్ట్ కూడా మంగళపూడి అనితకు ఉంది. అనిత కూడా టీడీపీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే అనితపై అనేక కేసులు పెట్టారు, అనితని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా అన్నీ కూడా అనితకి ప్లస్ అని చెప్పవచ్చు. అరెస్ట్ అనగానే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అలా టీడీపీలో ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్కరు కూడా ఈ 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటు వేశారని తెలుస్తుంది ఇక్కడ. మరి ముఖ్యంగా యలమంచిలి వైసీపీ నుంచి కన్నబాబు రాజు గారు, అలాగే జేఎస్పీ మన జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు, మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది? సుందరపు విజయ్ కుమార్ ఖచ్చితంగా జనసేన పార్టీ మొదటి నుంచి ఉన్న వ్యక్తి, అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, మొదటి నుంచి కూడా ఆయన జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అధినేతకు అండగా ఉన్నారు. జిల్లాలో జనసేన పార్టీకి ప్రాణం పోయడంలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. లైవ్ డిబేట్స్లో కూడా తన వారిని చాలా గట్టిగా వినిపించారు సుందరపు విజయ్ కుమార్. కన్నబాబు రాజుపై అనేక అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా కేడర్ని కూడా ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఆయన ఖచ్చితంగా ఓటింగ్ కూడా ఉంది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే జ్యోతి, నర్సీపట్నంలో గురు శిష్యుల మధ్య కూడా గట్టిగా పోటీ ఉంది. పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున, మళ్ళీ ఆయన వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఈయన ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా, అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకుడు, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులైన అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరి మధ్య బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు వయసు 67 సంవత్సరాలు. నాకు తెలిసి ఇదే ఆయన ఆఖరి ఎలక్షన్స్ అనుకోవచ్చు. తర్వాత వాళ్ళ తనయులు కానీ లేదా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి 67 సంవత్సరాల్లో 42 సంవత్సరాల రాజకీయ అనుభవం కల వ్యక్తి, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికైన వ్యక్తి. ఎప్పుడైతే పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలిచారో 2019 నుంచి 2024 వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన మీద అక్రమ కేసులు అనేవి పెట్టడం జరిగింది. అక్రమంగా ఆయన కన్స్ట్రక్షన్ చేశారని ఇంటిని కోల్చడం కానీ, ఉదయం 5 గంటలకి పోలీసులు రావడం కానీ, అనేక విధాలుగా ఆయనపై ఇంటిని చుట్టుముట్టడం కానీ, లేదా వాళ్ళ కొడుకుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, పోలీస్ అధికారితో ఆయనపై కూడా ఒక రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా
ఏం జరిగింది ఇక్కడ అంటే ఆ చనిపోయిన డాక్టర్ ఎవరైతే అనస్థీషియా డాక్టర్ సుధాకర్ గారి ఆయన హత్య చేశారు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి గ్లౌజులు అడిగితే ఇవ్వలేని పరిస్థితులు ఆ రోజు వైసీపీ ఉందని ధైర్యంగా అడిగిన వ్యక్తికి కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఆయన చావుకు గల కారణం ముమ్మాటికి వైసీపీ అని చెప్పేసి అక్కడ ప్రజలు తీసుకొని ఈ రోజు 23,000 మెజారిటీతో గెలిచినటువంటి తమ్ముడు కూడా అయ్యానుబాతుడు సొంత తమ్ముడు కూడా అయ్యానుబాతును వ్యతిరేకించి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు జమీల్. అయినప్పుడు కూడా ప్రజలైతే మాత్రం ఇక్కడ అయ్యానుబాతుడికి పట్టం కట్టారు. ఎందుకంటే ఈ రోజు నర్సీపట్నం ఒక అడవిని ప్రాంతంగా ఒక పట్టణంగా మలచిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం అయ్యనపాత్రుడు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన ఘన మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడున్న ఎంపీల్ని చూసుకుంటే మనం ఇప్పుడు మనకు ఈ విషయంలోని కంబాల జోగులు గారి విషయంలో ఏదైతే స్థానికులు కాదు, అందుకే ఆయనకి మేము పట్టం కట్టడం లేదు అని ప్రజలైతే ముఖ్యంగా వ్యక్తం చేశారు. కానీ స్థానికులు కానప్పటికీ సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో ఎంపీగా వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు, ఆయన ప్రజెంట్ ముందంజలో ఉన్నారు. దీనికి సంబంధించి సీఎం రమేష్ స్థానికుడు కాకపోయినా అంటే ఇక్కడ అనకాపల్లి ప్రజలు ఎలా ఆలోచిస్తారైతే స్థానికుడికే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీగా గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారి స్థానికుడైన ఒక వ్యక్తిని ఇక్కడ ఎంపీగా గెలుపొందిస్తున్నారంటే ఖచ్చితంగా కూటమి ప్రభావం అని చెప్పారు. దాని కింద జనసేన క్యాడర్ బీజేపీ అసలు విశాఖ జిల్లాలో కదా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రభావం లేదు. కానీ ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు చూసినట్టయితే 10 అసెంబ్లీ సీట్లో 7 వాళ్ళు గెలబోతున్నారు. 6 ఎంపీ సీట్లో కూడా వాళ్ళు 4 అయితే వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు. సీఎం రమేష్ కూడా మొదటి నుంచి ఒకటే చెప్పారు, నేను ఖచ్చితంగా పీఎంతో అదేవిధంగా అమిత్ షాతో డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని. అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, నేను అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. చదువుకున్న యువత కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న ఎవరైతే మాడుగుల ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన కాదని ఈసారి ఓటర్లు అయితే మాత్రం ఖచ్చితంగా పట్టం ఎవరికైతే సీఎం రమేష్కి పట్టం కట్టే అవకాశం ఉంది. సుమారు 90,000 పైచలకి ఓట్ల మెజార్టీ కూడా ప్రెజెంట్ అయితే ఆయన లీడ్లో ఉన్నారు. అయితే ఇన్ని కారణాలు మనం చెప్పుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి చూసుకున్నట్లప్పటికీ ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లీడ్లో ఉంది. మరి వైసీపీ చాలా వెనక్కబడినట్టు మనకు తెలుస్తుంది. దీనికి తగ్గ కారణాలు ఏంటంటే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం జ్యోతి. ఎప్పుడైతే రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీని విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామని జగన్ తరపున వైసీపీ ముందస్తుగా ప్రచారం చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఆ విజువల్ కూడా చూస్తున్నాం. ఇప్పటివరకు రిషికొండ చాలా ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం అక్కడ రిషికొండ ప్రాంతంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనుకున్నారో ఆ ఇంటిపైకి టీడీపీ నేతలు ఎక్కి ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా టీడీపీ కూడా ఇప్పుడే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఈ నెల 9వ తేదీన అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. మరి కాసేపట్లో సీఎం జగన్ కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన ఇటీవలే గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో గంటలో ఆయన గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి. అయితే మరి ముఖ్యంగా 9వ తారీఖు విశాఖపట్నం అందరం టికెట్లు బుక్ చేసేసుకుంటున్నాం. ఫ్లైట్ టికెట్లు కానీ, బస్ టికెట్లు కానీ, ట్రైన్ టికెట్స్ కానీ. విశాఖపట్నం 9వ తారీఖు దద్దరిల్లిపోతుంది అని టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? విశాఖలో ఎక్కడ బుకింగ్ ఉన్న పరిస్థితి లేవు, హోటల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో చూసుకున్నట్టయితే హోటల్స్ అన్ని కూడా బుక్ అయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో దాన్నే అమరావతికి క్యాపిటల్గా ప్రజలందరూ అనుకున్నారు. ఆ తరుణంలో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ రావడంతో కూడా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా అమరావతిపై అయితే డెవలప్మెంట్కి వీరు ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మనం ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం గిట్టు, ఇక్కడ అమరావతి ఎవరికి రాజధాని కావాలన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతస్తులందరూ కూడా మాకు అమరావతి రాజధాని కావాలి అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితులు మనకు కనిపించాయి. అలాగే విశాఖపట్నం రాజధాని కావాలంటే విశాఖ వాస్తవ్యులందరూ కూడా వద్దని చెప్పారు. విశాఖపట్నం ఎందుకంటే ఇక్కడ జ్యోతి ఒక విషయం, రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉంటే అందరికీ కూడా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక విశాఖ నుంచి రాజధానికి వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు. అదే విశాఖలో రాజధాని పెట్టినట్టయితే అక్కడ గుంటూరు నుంచి రావాలన్నా లేదంటే కడప, కర్నూలు రావాలన్నా కూడా వాళ్ళకి ఒక రోజు సమయం పడుతుంది. ఇంకెప్పుడు వాళ్ళకి ఇక్కడ పనులు అయ్యే పరిస్థితి ఉంటుందనే ఆ కోణంలో కూడా విశాఖ ప్రజలైతే ఆలోచించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం మరొక బ్రేకింగ్ చూడవచ్చు. వైసీపీకి రాయలసీమ అనేది హాట్ అని చెప్పొచ్చు. సుమారు 52 అసెంబ్లీ సీట్స్ ఉంటే 2019 ఎన్నికల్లో 52 అసెంబ్లీ సీట్స్లో 49 సీట్లు అయితే వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం 3 మాత్రం కోల్పోయింది. ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ ఏంటంటే అక్కడ 52 సీట్లలో ప్రస్తుతం 2024 ఎన్నికల్లో 52 సీట్లలో కేవలం 10 సీట్లలో కూడా వైసీపీ లీడ్లో లేకపోవడం గమనార్థం. అదేవిధంగా ముఖ్యమైన నాయకులు కూడా ఓటమి అంచున చెవి చూస్తున్న పరిస్థితి. కొడాల నాని కానివచ్చు, ఆర్కే రోజా కానివచ్చు, ఇటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఓటమి అంచున ఉన్నారు అని చెప్పవచ్చు. కేవలం 20 సీట్ల లోపే వైసీపీ
ఆధిక్యం ప్రదర్శిస్తూ ఉంది. ప్రతిపక్ష వాదా కూడా గల్లందే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడే మనకు అందిన తాజా వార్త అని చెప్పాలి. కొవ్వూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఘన విజయం సాధించారని చెప్పాలి. కూటమి నుంచి మరో అభ్యర్థి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి 9 మంది. మొదటి విజయం మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బొచ్చయ్య చౌదరి. ఈయన బ్రేకింగ్ ఏంటంటే 7వ కూడా ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎప్పుడు ఓటమి ఎరగని వ్యక్తి అనుకో సుమారు 60,000 ఓట్ల పైచిరుతో ఈయన గెలిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమండ్రి సిటీ చూసినట్టయితే ఎంపీగా ఉన్న మార్గాని భర్త పైన టీడీపీ తరపున నిలబడ్డ ఆదిరెడ్డి వాసు కూడా ఘన విజయం సాధించారు. ఆయన కూడా 60,000 ఓట్ల పైచిరు. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు వీళ్ళందరూ కూడా 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇది మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే టీడీపీదే ఘన విజయం, జనసేనదే ఘన విజయం, బీజేపీదే ఘన విజయం. ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కూడా సుమారు 64,000 ఓట్ల మెజార్టీతో రామాంజనేయులు ఎవరైతే జనసేన తరపున బరిలో నిలిచారో ఆయన ఘన విజయం సాధించారు. మొట్టమొదటి సీట్ ఇది. జనసేన తరపున మొట్టమొదటి సీట్ 2024 ఎన్నికల్లో రామాంజనేయులు కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఎందుకు వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటంటారు? వైసీపీ ఓటమి ఏంటంటే ఎవరైతే వైసీపీ అధినేత 2019 ముందు ఆయన బిహేవియర్ ఒకలా ఉంది, 2019 తర్వాత ఒకలా ఉందని సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరికి కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి నేతృత్వంలో అంతా జరుగుతుంది. ఎవరికి ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఆయన ఏ పథకం ప్రవేశపెట్టాలని ఆయన విమర్శలు కూడా ఆయనపై ఉండడం, ఇవన్నీ కూడా చూసినట్టయితే వైసీపీ ఓటమికి ఇవి కారణాలుగా చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వైసీపీ మొదటి నుంచి జగన్ కి చాలా సపోర్ట్ చేసినటువంటి విజయసాయిరెడ్డి పని చేసేటువంటి చూడొచ్చు చాలా ఘోర పరాజయం కూడా పొందబోతున్నారు. నెల్లూరు ఎంపీగా కూడా ఆయన నిలబడిన పరిస్థితుల్లో ఆయన కూడా ఓడిపోతున్నారు. ఈ విజయసాయిరెడ్డిని వెనక్కి నెట్టేయడం, సజ్జల వాళ్ళకి ముందంజలో ఉంచి వాళ్ళ మాటల ప్రకారం ముందుకు కొనసాగడమే జగన్ ఓటమికి కారణం అంటారా? అంటే అది ఒకటే ఇంపాక్ట్ అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరిణామాలు, ఎందుకంటే అమరావతిని రాజధాని అని చెప్పారు, రాజధాని లేకుండా చేశారు. ఉన్న కంపెనీలు కూడా విశాఖలో ఉన్న 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్ని కూడా వీళ్ళు వెనక్కి పంపించేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు. ఇక్కడ మన జ్యోతి చూసినట్టయితే ఇప్పుడు కూడా రాష్ట్రంలో లేని విధంగా 83% పోలింగ్ అయితే జరిగింది. యూత్ ఎక్కువ, లక్షలాది మంది యూత్ అంతా కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే 5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ మనం చూడవచ్చు. సాలిడ్గా ఇవన్నీ కూడా కూటమికి పడే కూడా చెప్పచ్చు. మరి మనం చూస్తున్నాము టీడీపీ 132 సీట్ల ఆధిక్యం, వైసీపీ 17, బీజేపీ 7, జనసేన 19, అంటే 21 సీట్లో పోటీ చేసినటువంటి బీజేపీ కూడా ఇక్కడ ఒక విషయం మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు కూడా గెలిచిన పరిస్థితి లేదు. ఇక్కడ 2014లో కేవలం అప్పుడు కూడా కూటమిలో భాగంగా వీళ్ళు పోటీ చేశారు. 4 సీట్లకే పరిమితం అయితే ఇప్పుడు వీళ్ళు 10 అసెంబ్లీ సీట్లో నిలబడితే 10లో 7 కూడా వీళ్ళు గెలిచే పరిస్థితి ఉంది. అదేవిధంగా 6 ఎంపీ సీట్లో 4 వీళ్ళు గెలిచే పరిస్థితి ఉంది. రాజంపేట మాత్రం అందరి దృష్టి రాజంపేటలో ఉంది. వైసీపీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి రాజంపేటలో లీడ్లో ఉంటే మాత్రం అక్కడ తక్కువ ఓటింగ్ కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన బీజేపీ తరఫున బరిలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పడతా ఉంది. ఆయన ఓడిపోయే అవకాశం కూడా అక్కడ కనిపిస్తుంది. అది దురదృష్టం అనుకోవాలి. ఈసారి కేంద్రంలో జెండా ఎగురవేసినటువంటి బీజేపీ ఆంధ్రాలో ఎప్పుడు ముందు స్థానం సంపాదించలేకపోయింది. అయితే ఈసారి కూటమి కారణంగా ముఖ్యంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనేది 2019లో శపథమే చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి. మరి ఆయన వల్లే ఆయన 2019 ఎన్నికల ముందు ఆయన ఒక మాట 2019 ఎన్నికల ముందు ఆయన ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ కొడితే టీడీపీ కుంభస్థలంపై కొట్టండి అన్నారు. ఖచ్చితంగా టీడీపీ కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఆయన తర్వాత జగన్ గురించి కూడా మాట్లాడితే బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. అదే ఇంపాక్ట్ పడింది. అదేవిధంగా సొంత చెల్లైన సరిమల కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బాయ్ బాయ్ వైసీపీ ఉంది. ఆ ఇంపాక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ గేమ్ చేంజర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆయన బాటలో వెళ్ళినందుకు ఇదంతా జరిగింది అంటారా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఇటు బీజేపీని కానీ ఇటు టీడీపీని కానీ కలపడంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పవచ్చు. చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేశారు. మరి కాసేపట్లో ఆయన కాకినాడ కూడా రాబోతా ఉన్నారు. మనం చూస్తున్నాం వైసీపీ ఇంతకు వరకు 17 సీట్ల ఆధిక్యంలో ఉంది. మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది, 16కు వచ్చేసింది. టీడీపీ గ్రాఫ్ పెరిగింది. టీడీపీ 9 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ 1 స్థానంలో, అలాగే జనసేన 3 స్థానాల్లో ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మరి కాసేపట్లో మీ ముందుకు రాబోతున్నాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేది.